హాయ్ గాయస్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎండ కొంచెం గట్టిగా కొడుతుంది. మొన్న పెట్టిన వీడియో మంచిగానే నేను అనుకున్నాను, వ్యూస్ వచ్చినాయి, కానీ లైక్స్ కామెంట్స్ ఏం రాలేదు. మరి మంచిగా ఉందా లేదా, లైక్స్ సమ్ కామెంట్ ఏదో ఒకటి పెడితే దాని తగ్గట్టు ఇంకొంచెం మంచిగా తీయడానికి ట్రై చేస్తా. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసారు, కొంచెం బూతులు ఉన్నాయిరా మాట్లాడకని చెప్పారు. వాళ్ళు ఎట్లా అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకొని చూసారట. కొన్ని బూతులు వచ్చిన వాళ్ళే వాళ్ళు ఫ్యామిలీ మంచిగా ఎట్లా ఉంటుంది కదా, ఇక అది ఒకటి బూతులు ఒకటి క్యాన్సిల్ చేస్తా అనుకోకుండా. అది అలవాటు అయిపోయింది. పెద్ద బూతులు అయితే ఏం అనిపించలేదు. ఇక మనం రోజు మాట్లాడే మాటలు కాబట్టి మనకేం అనిపించలేదు, కానీ ఇంట్లో వాళ్ళకి అయితే అనిపిస్తుంది కదా. సో అదొకటి తీసేస్తా. ఇంకా సంథింగ్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం చెప్తే దాని తగ్గట్టు నేను రిపేర్ అవుతా. ఓకే, ఒక మంచిగా లైక్ చేయండి, కామెంట్, షేరు, సంథింగ్ ఏది దొరుకుతా చేయరు. సరే, ఈరోజు అయితే మేము వలలు వేసినాం ఆల్రెడీ. వేసేటప్పుడు తీద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మేము నైట్ వేసినాం. ఇక 3కి వేసినాం కాబట్టి అది వీడియో కనిపించేది. అలా మరి తీసేటప్పుడు దాని చేపలు పడ్డాయి, నన్ను మంచిగా మా పడ్డాయి. ఇక తీసేటప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుంది, ఏం కదా. చెరువులో అసలు లోతులు ఏం లేదు, అన్నీ మోకాలు వాటిలో అవుతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూడుర్రి, యుద్ధానికి సిద్ధం. హాయ్, అందరు రెడీ అయ్యారు. మరి చేపలు తీస్తాందుకు. దుబాయ్ ఎక్కడిది? చేపలు తీస్తాందుకు ఇప్పుడు అందరు పోతలేరా? వెల్కమ్. కనబడుతుందా? అందరూ రెడీ అయ్యారు మనోళ్ళు. ఇక పోయి మరి యుద్ధం మామూలుగా వేయద్ది. అలా బ్యాట్లు ఎంబడి పట్టుకొని ఊడవుతుంది. పండుకోరు ఎటోళ్ళాట పండుకున్నారు. మనం కూడా కొంచెం పండుకుందాం. చేపల పడ్డాక అందరు రెడీ అయ్యారు, కానీ ఒక మనిషి ఆగమని చెప్పిండట. అందు గురించి అందరు ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు. ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. గెట్ రెడీ. ఆర్డర్ వస్తే దునుకుడే. ఊరుకు రెడ్డోళ్ళాడు. పోరి మంచిగా వస్తే పో. ఏమో తెప్పక బండి కట్ట ఉన్నాడు కదా పెద్ద మనిషి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పోయినట్టు పోతాడుగా కొడుక. లోతు లేదు, ఏం లేదు, కానీ పని పాడాలి అంటూ ఆగమవుతాడు. అబ్బా, నెట్ ఆఫ్ వేయాలి. నెట్ చాలు కన్నాక నెట్ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫోను గరం అయిందనుకో సుక్కలు కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోన్ ఒకసారి డాటా బంద్ చేద్దాం. చలో, మనం తీస్తున్నాం ఈరోజు ఓలా. మొదటి చేప పిరంగు పడ్డది. పిరంగులు పడ్డాయి. పిల్లకి కట్టెలు కూడా ఉన్నాయిగా. పిరంగితోని మొదలైన మన వేట ఈరోజు ఎలా సాగుతుందో చూద్దాం. పిరంగు, దీనికి ఎన్ని పేర్లు ఉన్నానో అన్ని పేర్లు ఉన్నాయి. కొన్ని ప్లేసులలో తలాపియా అంటారు, బుర్కలు అంటారు, డుక్కర్ అంటారు. ఈ పేర్లు సలహా ఉన్న పేర్లు మధ్య కత్తిరుంటాయి. ఇంకో బాగానే పేర్లు ఉన్నాయి. పిరంగు అట. పిరంగు కొత్త పేరు ఒకటి పెట్టారు మనోళ్ళు. పైలట్ అట. తలాపియా, బాజాల తలాపియా అంటారు, కానీ మనకు తెలిసిందైతే బుర్కలు. దీన్ని చిక్కం పెట్టిన తర్వాత కొంచెం ఇంకా జరిగి ముడేసుకో. ముడేయాలి కొంచెం. ఒకటి ముడేస్తే అవుతుంది సాఫ్.
వాళ్ళ టార్గెట్ ఏంటంటే మంచి కింటలు పట్టుకురావాలని టార్గెట్. మంచి కింటలు పడ్డాయి అనుకుంటా. వాటిని అవి అంత కసిగా పడ్డాయి. కసిగా పెడతాను ఇంటికైనాక. ఈ షాప్ అయితే అది ఇది తీయాలంటే ఈ షాప్ అన్నట్టే యువతలే నిల్చొని చెప్తాను. Oh my god, this is pirangi. See, 100% ఇలా పెట్టుకొని తీయాలి. అట్లయితే మనకు కొంచెం తొందర అవుతుంది. లేదనుకో చున్ డాన్స్ ఎత్తుంది మన చేతిలో. అది ఆగమ్మా నీ పిల్ల తీయాలంటే మనకు కొంచెం భయం అవుతుంది. నిజం చెప్పాలంటే పో రాకపో సపడగా పో ఇంట్లో పో. ఇవన్నీ ముందు వేస్తాను అనుకో ఇంటి వెంట పిల్లల ఇంకా నొప్పి పోదు. ఇందాక అంత బుర్క చేయాలని కొంచెం జాగ్రత్తగా వహించి నాకు అన్ని బుర్కలు పడేలా తొందర రాసి కొంచెం ఇది బుర్కే ఇది వ్యాపారం ఉన్నట్టు ఇంకోటి ఉంది. కొంచెం రవ్వు ఉంది అని అవుతా నీ అక్క కొద్ది పెద్దలేదు. కొంచెం ఇంక తీసినాక ఇస్తా లేకపోతే గుచ్చుకపోతుంది. అది ఎక్కడికి పోయే ఛాన్స్ అయితే లేదు. ఓ నాయన ఎంత తింటారు చూడంగానే భయం ఒకసారి. 4 కిలోలు అవుతుంది ఈజీగా అవుతుంది. చూడంగానే అర్థం అవుతుంది. మనం ఎప్పుడు షాప్లో వద్దాం కాబట్టి మనకి వీటి గురించి ఐడియా ఉంది. అన్నేమంటానంటే ఇది పెద్ద సైజు కదా, మన దగ్గర చిన్న 1 నెంబర్ రోడ్లు వేసాం. సో ఇవి చేపలన్నీ చింపుకపోయినాను. వీటికి తగ్గట్టు వలేస్తే అలా ఇంపుడే అది రవ్వు కదా. అది చింపకముందు మనం చింపితేనే 4 కళ్ళు తిరుగుతాయి. అది చింపదాకా చూసినామంటే 10 కళ్ళు పోతాయి. చూసినా ఒక్కసారి చెట్టులో ఉన్న వాళ్ళు 20 కళ్ళు వీకినాయి. దీంతో జాగ్రత్త, ప్రాణాలు పోతాయి. ఎట్లా పోతాయి అంటే చెట్లు ఆ చీపు గుద్దిందంటే పాపం ఒకని గుద్దింది. అది వారం రోజులు మనిషిగా లేడు. చెప్పినా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ ఇస్ వెరీ డేంజరస్ టు రిమూవ్ ఫ్రమ్ నెట్. నాకు ఇలా ఇంగ్లీష్ కూడా వస్తాను. తాగుడు రాగలే నాకు ఇంగ్లీష్ ఎట్లా వస్తాను ఇలా జస్ట్ మిస్ అస్సలు పోనీయా గిరెత్తమైతా. ఇంకా ముంగడి ఒక్క రగజా ఉండిపో. రోడ్డు మీద కూర్చున్న మనిషి ఏమంటానంటే చేపలు కొనియకంటాను. మనం కొనిస్తాం. సిక్కుపడ్డది కొనియాలంటే తీసుకుని మాదిస్తాను. మళ్ళీ ఇంక ఇబ్బంది అవుతుంది. ఎత్తా ఏరా డౌట్. దీన్ని ఏం చేద్దామంటే ఇది అంత చుట్టి పెడదాం. మళ్ళీ ఇడికి వస్తాం కదా ఎవరో మనదే. మళ్ళీ ఇడికి వచ్చినప్పుడు వేసుకుంటే అయిపోతుంది. అది వలేమో చిన్నది, సాఫ్ పెద్దది. అంటే ఈ వలకి మినిమం ఒక 2 కిలోల చేప వాడు. చేప అయితే మంచిగా ఈజీగా తీసుకోవచ్చు. కానీ అది పడ్డది కొంచెం పెద్దది కదా, భారీ మొత్తం ఉంది. 4 కిలోలు అంటే లెక్కి లేది అలా చేప. ఎంతకి లేట్ ఉంది ఆయన. ఇది ఎవరో చెక్కు తీయలేము మీ చెరులో, ఎందుకంటే ఇంత గడ్డి ఉన్నాయి. చేప ఏమో ఎంత ఉన్నది వీడి వస్తున్నా. చేప ఏమో గింత ఉంది, వాళ్ళేమో అంత ఉంది.
ఓ ఏమొచ్చిందా పడ్డ సార్ ఇంకో కదులుతలేదు అని మూత పెట్టినా అనుకో ముద్ద బిల్లు ఉంటుంది ఎక్కడి అన్న రామచంద్ర ప్రభు వస్తా ఈగుతా సార్ నాకు తెలిసి ఈగుతా అనిపిస్తాను ఈగకపోతే వాళ్ళ చిన్నది ట్రై చేద్దాం ఒకసారి ఇది 8,000 చేప ఇది ఏ ఛాన్స్ లేదు కానీ వద్దు ఏ ఛాన్స్ లేనప్పుడు ఎందుకు అనవసరం కూడా ఇప్పుడు అయితే ఒక్కడికి నడకాని వెళ్తే వాళ్ళు వస్తాయి ఇట్లా ఇదిరా బిడ్డ రమ్మంటే ప్లీజ్ ప్లీజ్ బాగా పెద్ద ఉన్నాను ఇవ్వకట్లేను టూ మచ్ ఉంది ఇది ఓ మై గాడ్ అక్క దీనికి 4 కళ్ళు వేనా మంచిది ముందు దీని తలకాయ సిక్కంలో పెట్టేద్దాం పోతలేదు ఎత్తలేదుగా 8 కిలో వస్తుంది అనుకుంటా ఇది 8 రావచ్చు 9 వచ్చినా తక్కువనే చలో సిక్కాలు పోయిందంటే నీకేం భయం లేదు లాస్ట్ పోవాలి అరే నీ అక్క ఇది సాపరా అరే నీకు ఏం సాపరా ఉన్నాయి నువ్వు నీ అక్క విచిత్రంగా ఉన్నది ఇది ఓహో కాదా ఇది విచిత్రమైన చేప నాకు తెలిసిన కథ పెట్టాలి అవసరం లేదా నీ దండం పెట్టు కొంచెం నీ నోట్లో ఏరు పెట్టాదు నాకు తెలిసే నీ గురించి నీ నోట్లో ఏరు పెట్టామంటే కథ నీ నోట్లో ఎప్పటికి కూడా పెట్టద్దు ఇది మెరిగే మనం ఇది వరకు మస్తు మెరిగే అంటే మెరుతుంది కాబట్టి మెరిగే అని పెట్టినట్టున్నాడు వాడి పేరు ఇది తీయాలంటే ఇది ఎంత చిన్న ఇది ఎంత అంటే 3 కిలోలు వస్తాయి కావచ్చు దీని తలకాయ బాగా చిన్నగా ఉంటాయి ఆడేళ్ళ వాళ్ళకి కూడా పడుతుంది ఈజీగా పడుతుంది తలకాయ చిన్న కొంచెం చూస్తాయి కదా మాట ఎరుక్కపోతాయి కానీ తీయాలంటే కొంచెం రిస్క్ అనిపిస్తాయి రవ్వుని తీయడం ఈజీ అంటే ఈగితే ఇకపోతే అంతే బొచ్చని తీయడం కూడా కొంచెం ఈజీ అది ఎట్లా ఈగే వల్ల లేవు నాకు తెలియదు కానీ దాన్ని ఆట ఆడించుకుంటాను ఈ తలకేసి వచ్చి ఉంటుంది ఇగో కొంచెం నిలబడాలి దీంతో ఇది ఓకే కొంచెం సైలెంట్గానే ఉన్నది మరి ఎలా అలా లవర్ గిట్టేమన్నా అనవచ్చు మరి ఏమైంది పాడుకో ఇది ఆడే ఉన్నట్టుగా ఆడే సపరేట్ ఉన్నదంటే కదా ప్రపంచం మునిగినట్టే ఇది ఏమో ఎత్తుంది ఆడికి సపరేట్ ఉన్నదంటే ఏదో జరుగుతుంది ఏం చేయకు నువ్వు లోపలికి కనుక లొల్లి పెట్టుకో తనుకో గుద్దుకో ఏమని వేసుకో పోయింది ఎవర్రా నువ్వు ఇనుమును నేను ఒక్కలైతే కంప్లీట్ అయింది 2వ దగ్గర కూడా 2వ ఇనుము గలగలు గజ్జల సప్పులతోటి నా గుండె గదులలో గంతులే సాగే మందరించి పోతే బాబాయ్ 1 2 3 3 4 5 6 7